ఫోన్పేలో పేమెంట్ చేసిన తర్వాత అమౌంట్ కట్ అయితే అది మన అకౌంట్కి రిటర్న్ వస్తుందా లేదంటే వాళ్ళ అకౌంట్లో పడుతుందా మొత్తం కంప్లీట్గా వీడియో ఏదో చెప్తాను, వీడియోని కంప్లీట్గా చూడండి. ఫోన్పేలో మనం పేమెంట్ చేసిన తర్వాత మనకి అక్కడ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మన అకౌంట్లో అమౌంట్ కట్ అయిపోతుంది, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు వాళ్ళ అకౌంట్లో పడలేదు అని ఎవరైతే కంప్లైంట్ చేస్తారో జస్ట్ కొంత టైం వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో అయితే పడుతుంది, నో ఇష్యూ. సెకండ్ వన్ ఏంటంటే ఫోన్పేలో ఏదైతే యూపీఐ యాప్స్లో మనం పేమెంట్ చేసిన తర్వాత పెండింగ్ అని వచ్చింది అనుకోండి, దానికి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే మన అకౌంట్లో అమౌంట్ కట్ అయింది అనుకోండి, కట్ అయ్యి పెండింగ్ అని చూపిస్తే మ్యాక్సిమం వాళ్ళకి అమౌంట్ సెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా మనకైనా వచ్చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మీరు సెకండ్ పేమెంట్ చేయొద్దు, కొంత టైం ఆగి దానికి రిజల్ట్ వస్తుంది, అంటే స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది, సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అని ఉంటుంది. ఆ పేమెంట్ జరిగిన తర్వాత మాత్రమే, అంటే కొంత టైం ఇచ్చిన తర్వాత ఈ స్టేటస్ చేంజ్ అయిన తర్వాత పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎమర్జెన్సీ అయితే మాత్రం మ్యాక్సిమం పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన అకౌంట్లో కట్ అయిన తర్వాత మనకైనా అమౌంట్ రిటర్న్ రావచ్చు, ఫెయిల్ అని రావచ్చు, లేదంటే అమౌంట్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి మనకి సక్సెస్ అని రావచ్చు. ఎక్కువ ఛాన్సెస్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలనేది మీ ఇష్టం. ఓకే, ఇంకోటి ఏంటంటే అమౌంట్ కట్ అవ్వకుండా, మన అకౌంట్లో అమౌంట్ కట్ అవ్వకుండా పెండింగ్ అని వస్తే సో 100% అనేది మన అకౌంట్లో అమౌంట్ మనకి కట్ అవ్వదు, సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు. సో కంప్లీట్గా మీరు సెకండ్ పేమెంట్ ఇంకో అటెంప్ట్ అనేది పేమెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫెయిల్యూర్. మనం యూపీఐలో పేమెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టేటస్ అనేది ఫెయిల్యూర్ వచ్చింది అనుకున్నాం, ఫెయిల్యూర్ వచ్చేటప్పుడు 2 టైప్స్ ఉంటుంది. అందులో ఏంటంటే అమౌంట్ కట్ అవ్వలేదు అనుకోండి, కట్ అవ్వకుండా ఫెయిల్యూర్ అని వచ్చిందంటే సో వాళ్ళకి అమౌంట్ అనేది సెండ్ అవ్వదు. సో మ్యాక్సిమం మీరు సేఫ్గా సెకండ్ పేమెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మెయిన్ ఏంటంటే అమౌంట్ కట్ అయ్యి ఫెయిల్యూర్ వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మన దాంట్లో అమౌంట్ కట్ అయ్యి మనకి ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి అమౌంట్ సెండ్ అవ్వదు. ఓకే, అమౌంట్ కట్ అయ్యి ఫెయిల్యూర్ వస్తే వాళ్ళకి అమౌంట్ సెండ్ అవ్వదు, మీరు ఖచ్చితంగా సెకండ్ పేమెంట్ చేయాల్సిందే, అంటే ఇంకోసారి వాళ్ళకి పేమెంట్ చేయాల్సిందే. ఇప్పుడు మీ అకౌంట్లో అమౌంట్ కట్ అయిపోయిందని మీరు ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వితిన్ 24 hours to 1 week అనమాట. 24 hours లేదంటే వితిన్ 1 weekలో మీకు అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. అదే బ్యాంక్ హాలిడేస్లో మనకి అమౌంట్ అనేది రిటర్న్ వచ్చే ఛాన్సెస్ లేట్ అవుతుంది. సపోజ్ ఈరోజు అమౌంట్ అనేది కట్ అయిపోయింది, ఫెయిల్యూర్ వచ్చింది, మనం సెకండ్ పేమెంట్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అది తర్వాత విషయం. కానీ మీకు ఫెయిల్ అయిన తర్వాత ఆ అమౌంట్ అనేది వితిన్ 24 hours మీ అకౌంట్లో అనేది రిటర్న్ వచ్చేస్తుంది. అది బ్యాంక్ వర్కింగ్ డే అయితే, ఆ రోజు బ్యాంక్ అవైలబుల్ అయితే మీకు అమౌంట్ అనేది వితిన్ 24 hours వచ్చేస్తుంది. ఒకవేళ ఆ రోజు హాలిడే అనుకోండి, మీకు నెక్స్ట్ డే వస్తుంది. సపోజ్ నేను ఫ్రైడే పేమెంట్ చేశాను అనుకుందాం, ఫెయిల్యూర్ వచ్చింది, అమౌంట్ కట్ అయింది, ఆ అమౌంట్ అనేది నాకు రిటర్న్ వితిన్ 24 hours వచ్చేస్తుంది, ఈవినింగ్ లోపు వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ డే బ్యాంక్ హాలిడే అయితే ఆ రోజు అమౌంట్ అనేది రిటర్న్ రాదు, సాటర్డే కాబట్టి హాలిడే అయితే. సో నెక్స్ట్ సండే కూడా అమౌంట్ అనేది రిటర్న్ అనేది రాదు. మళ్ళీ మీకు మండే వర్కింగ్ డే అయితే వెంటనే అమౌంట్ అనేది వితిన్ హాఫ్ డేలో వచ్చేస్తుంది, మండే మార్నింగ్లో వచ్చేస్తుంది. ఒకవేళ మండే కూడా హాలిడే అయితే మీకు మంగళవారం, సో మంగళవారం అనేది అమౌంట్ రిటర్న్ వస్తుంది. ఈ విధంగా బ్యాంకింగ్ రిటర్న్ పాలసీ అనేది పనిచేస్తుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అమౌంట్ కట్ అయిన వెంటనే మీ అకౌంట్లో అమౌంట్ అనేది వెంటనే రిటర్న్ అయిపోతుంది. ఈ విధంగా ఇటువంటి సినారియోలో సక్సెస్ వచ్చేటప్పుడు, పెండింగ్ వచ్చేటప్పుడు, ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.